మంచి దేవుడే మహా ఉగ్రుడా. ప్రియమైన దేవుని పిల్లలారా, మంచి దేవుడు, దేవుడు మంచి దేవుడేనా? దేవుడు చాలా మంచి దేవుడు. హల్లెలూయా. దేవుడు చాలా మంచోడు అని చెప్పడానికి మనం ఏం చేస్తూ ఉంటామంటే పాటలు కూడా పాడుతూ ఉంటాం. ఏమని? ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. కదా, ఎంత మంచి దేవుడు కదా. చాలా పాటలు ఇలా, మంచివాడమ్మా యేసు, అమ్మ ప్రేమవాడమ్మా యేసు, అమ్మ మంచివాడమ్మా ప్రేమవాడమ్మా, అందరి వాడమ్మా అందరికీ దేవుడమ్మా అని, మంచివాడు ఆయన ప్రేమవాడు అనేసి ఎన్నో పాటలు మనం పాడుతూ ఉంటాం. మరి అంతేకాకుండా సినిమాలు తీసిన వాళ్ళు కూడా, యేసుక్రీస్తు మీద సినిమాలు తీసిన వాళ్ళు కూడా పేర్లు ఏమని పెట్టినారు? దయామయుడు, కరుణామయుడు, ప్రేమామయుడు పేర్లు చూస్తూ ఉన్నాం. మనం కూడా స్తుతించేటప్పుడు దేవుణ్ణి ఏమని స్తుతిస్తాం? కృపగల దేవ, దయగల దేవ, కనికరము గల దేవ, జాలి గల దేవ అని స్తుతిస్తూ ఉంటాం. బైబిల్లో కూడా మనం చూస్తే దేవుడు లోకాన్ని ఏం చేశాడంట? ఎంతో ప్రేమించాడంట. హల్లెలూయా. అంటే దేవునికి మనం అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఇప్పుడు ఇక్కడున్న వారిలో కొంతమందికి పొట్లకాయ నచ్చకపోవచ్చు. నాకు నచ్చదు పొట్లకాయ. ఎందుకంటే అనేసి మిమ్మల్ని అడిగామనుకోండి, మీరు ఏమంటారంటే, అంటే పొట్లకాయ చూసేదానికి పాములాగా ఉంటుందండి, ఆ పొట్లకాయ తిన్నప్పుడు అంతా నాకు పామే గుర్తుకొస్తుంది, అందుకని మేము తినమండి అనేవాళ్ళు ఉండొచ్చు. కాబట్టి దేవుడు నీకు పొట్లకాయ నచ్చకపోయినా పొట్లకాయే లోకంలో పెట్టి, దీంతోనే రసం చేసుకోవాలి, దీంతోనే తాలింపు చేసుకోవాలి, దీంతోనే ఊరగాయ చేసుకోవాలి, దీంతోనే పచ్చడి చేసుకోవాలి అన్నాడు అనుకో, చాలా ఇబ్బంది అయిపోయేది. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అందుకనేసి నీకు పొట్లకాయ నచ్చదేమో అనేసి బీరకాయ చేశాడు, దొండకాయ చేశాడు, బెండకాయ చేశాడు, బీన్స్ చేశాడు, క్యాబేజ్ చేశాడు, అనేక ఆకుకూరలు, అనేక పండ్లు, అనేక మాంసకృతులు. అంటే నీకు నచ్చాలి ఏదో ఒకటి, నచ్చంది ఏమిది ఉండకూడదు. కాబట్టి నచ్చే ఏదో ఒకటి ఉండాలనేసి, నా బిడ్డకి ఏది నచ్చుతుందో తెలియదు కదా, అందుకని ఇన్ని చెయ్యాలనేసి ఏం చేశాడు? ఇన్ని చేశాడు. అదే అమ్మ అయితే చిన్న కూతురు ఒక కూర అడిగింది, పెద్ద కూతురు ఒక కూర అడిగింది, ఒక్కొక్కరు ఒక్కొక్క కూర అడిగారు అనుకో, ఏం చేస్తుంది తల్లి? 4 కూరలు చేయడానికి నాకేం 10 చేతులు లేవు, దో చేసిన కూర తింటే తినండి లేకపోతే పోండి అంటారు. హల్లెలూయా. అంటే తల్లి ప్రేమ అది. కానీ దేవుని ప్రేమ ఏంటో తెలుసా? ఇన్ని రకాలు చేయాలి నా పిల్లలకి. హల్లెలూయా. ఎందుకంటే నా బిడ్డకి ఏది నస్తుందో తెలియదు, కాబట్టి ఇన్ని చేస్తే వాడికి నచ్చింది తింటాడు వాడు. హల్లెలూయా. అంటే దేవుని ప్రేమను గురించి మనం చెప్పాలంటే ఎన్ని ఉన్నాయి చూడండి. ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు భర్త ఉన్నాడు, భర్త ప్రేమ ఎలాంటిదంటే, పెళ్ళైన కొత్తలో భర్తను అడుగుతుంది భార్య, ఏమండి ఇంటికి వచ్చేటప్పుడు మల్లెపూలు తీసుకురండి అంటది. మల్లెపూలు రేటు 50 రూపాయలు ఉందనుక ఎన్ని మూరలు తెస్తాడు మనవాడు? 1 మూర. అది కూడా 50 రూపాయలు. నాలాంటి వాడు అనుకో 10 రూపాయలు 20 రూపాయలు అయితే మల్లెపూలు అడిగితే 50 రూపాయలు వద్దు పద 1 మూర తీసుకొని వచ్చేదానికి నీకు అంత కష్టమైతే దేవుడు ఏం చేశాడు తెలుసా? భర్త అయితే 1 మూరే, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? మల్లి చెట్టు నిండా మల్లెపూలే. హల్లెలూయా. ఎంత ప్రేమ ఆయనకి, ఎంత మంచోడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా అంటే మనం మంచోడు అనాలంటే మనకి ఇవ్వాలన్నమాట. మన నోట్లో అతను మంచోడు అనాలంటే అతను ఇచ్చేవాడైతే మంచోడు మనకు. ఇప్పుడు మన ఇంటికి బంధువులు, స్నేహితులు ఎవరైనా వచ్చేటప్పుడు చాలా తెచ్చారనుకో, మనకు ఏమంటాం? వాళ్ళని చూసి, మంచోళ్ళండి వాళ్ళు. నాన్న నీకు ఇష్టమైన బట్టలు కొనిచ్చాడు అనుకో, ఏమంటావు? మా నాన్న చాలా మంచోడు. మీ అమ్మ నీకు నచ్చిందా ఫుడ్ చేసి పెడితే ఏమంటావు? మా అమ్మ చాలా మంచిది, మా అన్న చాలా మంచోడు, మా అక్క చాలా మంచిది, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు. ఇచ్చినప్పుడు వాళ్ళు మంచోళ్ళు. అంటే ఇస్తే మంచోళ్ళు అన్నప్పుడు ఇచ్చే వాళ్ళందరూ ఓం భీం పట్ స్వాహ అని ప్రకృతిలో మామూలుగా తీసుకొని వచ్చి నీ చేతులు ఏమైనా పెట్టారు గాల్లో నుండి? ఎక్కడి నుండి తీసుకొని వచ్చారు? ఏది తీసుకొని వచ్చి నీకు ఇస్తా అన్న ఎక్కడి నుండి తీసుకొని వచ్చి ఇచ్చారు? ఈ ప్రకృతిలో నుండి తీసుకొని వచ్చి ఇచ్చారు. ఈ ప్రకృతిని ఎవరు కలుగు చేశారు? దేవుడు చేశాడు.
దేవుడు చేసి దేవుడు ఇచ్చిన దాంట్లో నుండి వీళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఇచ్చిన వాళ్ళకే నువ్వు అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు, అంత ప్రేమిస్తున్నప్పుడు, ఇచ్చిన వాళ్ళని ఎంత ప్రేమించినప్పుడు, లేదా తీసుకుని వచ్చిన వాళ్ళని ఎంత ప్రేమించినప్పుడు, ఇచ్చిన దేవాది దేవుడిని ఎంత ప్రేమించాలి మనం? సమస్తము మనకు దయచేసిన దేవుడిని ఎంత ప్రేమించాలి మనం? హల్లెలూయా. కాబట్టి దేవుడు ఇంకా ఇంకా చాలా మంచోడు. అందుకే ప్రారంభ అధ్యాయంలోనే మనం చూసినట్లయితే మొదటి అధ్యాయము, ఆదికాండం మొదటి అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. చదవండి. ఆదికాండము 1వ అధ్యాయము 10వ వచనం. దేవుడు ఆరిన నేలను భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచాడు. ఫస్ట్ ఆయనకి మంచిది అనిపించాలి. అది దేవుడు ఏం చేశాడు? ప్రతిదాన్ని చేసాడు. మీరు అధ్యాయం మొత్తం చదివితే చివరిలో కూడా అంటాడు చాలా మంచిది అంటాడు. చేసినప్పుడు ప్రతిదాన్ని, సూర్యచంద్రుల్ని చేసినప్పుడు, జంతువులను చేసినప్పుడు, పక్షుల్ని చేసినప్పుడు, చెట్లను చేసినప్పుడు, వెలుగును కలుగు చేసినప్పుడు, ప్రతిదాన్ని కలుగు చేసినప్పుడు ఏమంటాడు ఆయన? మంచిది మంచిది. ఆయన అనుభవించాలి, ఆయనకు తెలియాలి ఫస్ట్ అది మంచిదా కాదని. అంతే కదా. అదే గుణం మనలో కూడా వచ్చింది. కొన్ని సందర్భాల్లో ఇప్పుడు కూర చేసేటప్పుడు చేసామనుకో, ఏదైనా వంట చేసామనుకో, వంట చేసేటప్పుడు ఆ కూర చేసినప్పుడు ఏం చేస్తామ్మా? కూర చేసినప్పుడు ఆ కూరలో కొద్దిగా గెంటి తల ఎత్తుకొని చేతి మీద వేసుకొని అలా నాకి చూస్తాం. ఎందుకు? బాగుందా లేదా, మంచిగా అయిందా లేదా కూర అంటే ఫస్ట్ అది నువ్వు చేసింది నీకేమనిపించాలి? బాగుందనిపించాలి, మంచిదిగా ఉందనిపించాలి. అలానే దేవుడు కూడా తాను చేసిన వాటన్నిటినీ ఆయన ఫస్ట్ మంచిదా కాదని చూశాడు. మంచిదా కాదా ఇది, నా బిడ్డలకు ఇవ్వబోతాండి, ఇది మంచిదా కాదా, మంచిదా కాదా, మంచిదా కాదా అని చూసి మంచివి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన మంచోడు కాబట్టి. మంచోడు ఎప్పుడు ఏం చేస్తాడో మంచివే చేస్తాడు. చెడ్డోడు ఎప్పుడు ఏం చేస్తాడో చెడ్డవే చేస్తాడు. మంచివి చేశాడంటే ఆయనలో మంచి ఉంది కాబట్టి మంచివి చేశాడు. మంచోడు కాబట్టి మంచివి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మంచివాడు. ప్రియమైన దేవుని పిల్లారు, దేవుని గురించి రాయబడిన మాట ఏంటంటే ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఒక మాట చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 11వ వచనం చదవండి. అందులో పెద్ద వచనం, అది 10, 11 కలిసి ఉంటుంది. దాని మధ్యలో నుండి చదవండి. మధ్యలో ఒక పదం ఉంటుంది, అది కావాలి నాకు. చూడండి బాగా, మధ్యలో ఉంటుంది. 11వ వచనంలో మధ్య లైన్లో ఉంటుంది. సత్య యెహోవా, దాని ముందు నుండి ఒక 2 మాటల ముందు నుండి చదవండి. కామా నుండి చదవాలి, దొరకలేదు మీకు. యెహోవా మంచివాడు, అది పెద్ద వచనము. ఓకే, దాంట్లో ఆ మాటలో ఏముందంటే, ఆ వచనంలో ఎవరంట? యెహోవా మంచివాడు. యెహోవా మంచివాడు అంటే ఆయన ఎవరు ఇంతకీ? యెహోవా ఎవరు? యేసుక్రీస్తు ఎవరు అంటే? యెహోవా ఎవరంటే మన తండ్రి. యెహోవా ఏమవుతాడు? ఆయన మన తండ్రి. యేసుప్రభులు వారు ఏమవుతారో మనకు సహోదరుడు, అన్న. అందుకే పాత పాటల్లో కూడా యెహోవా నా అన్నగాడా, యెహోవా నా తండ్రిగాడా, యేసు నా అన్నగాడని పాటలు చాలామంది పెద్ద పెద్ద భక్తులు రాశారు. బైబిల్లో కూడా యెహోవా దేవుడు ఏమవుతాడు మనకు? తండ్రి. ఈ తండ్రి ఎలాంటి వాడంట? మంచివాడు. మంచివాడు, ఆ మంచి కార్యాలను కనపరుచుకునేవాడు. మంచిని ఆయన మంచి ఉంది కాబట్టి మంచి అలా పెట్టుకునేసేవాడు కదా, ఆ మంచిని మనకు చూపించేవాడు కూడా ఆయన. అందుకే నిర్గమాకాండంలో ఆయన ఏం పేరు మోషే గారితో మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి. నిర్గమాకాండం 33:19. నిర్గమాకాండం 33:19 చదవండి. ఆయన నా మంచితనం అంతా నీ ఎదుట కనపరిచెదను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నేను మంచివాడినయ్యా, కాబట్టి ఈ మంచిని ఏం చేస్తానంటే నీ ఎదుట కనపరుస్తా, నీకు చూపిస్తా. కనపరచడం అంటే ఏంటి? చూపించడం, అంతే కదా. చూపించకపోతే ఒక వ్యక్తి గొప్పతనం కానీ, మంచితనం కానీ, ప్రేమ కానీ ఏదైనా తెలుస్తుందా? తెలియదు. ఇప్పుడు అతడు దానకర్ణుడు అండి అన్నాం. దానకర్ణుడు అని చెప్పి అతడు ఏం చూపించలేదు అనుకో. కోటీశ్వరుడు దానకర్ణుడు అని చెప్పాం. అతని ఇంటికి
తలుపు తీసుకొని, అయ్యా 10 రూపాయలు ఉంటాయండి అయ్యా, అన్నం ఉంటే పెట్టండి అయ్యా అన్నాం అనుకో, బయట పో, ఎవడ లోపలికి రప్పించిందే, నా దగ్గర ఏం లేదు, పో అన్నాడు అనుకో, అలాంటి వాడిని దానకర్ణుడు అంటావా? పిల్లికి కూడా బెచ్చం పెట్టకుండా, ఎంగిలి చేత్తో కూడా కాకిని తరగకుండా తరిమితే ఈ ఎంగిలి మెతుకులు ఆడ కింద పడిపోతాయో, ఏడ వేస్ట్ అయిపోతాయి అనే అనుకునేవాడిని దానకర్ణుడు అంటామా? ఏం పెట్టని వాడిని ఏం చేయలేము మనం, దానకర్ణుడు అనలేము. దానకర్ణుడు అనాలంటే అతడు పెట్టాలి, అతని దగ్గర ఉంటే సరిపోదు, అది పెట్టాలి. ఏమంటే ఆమె దానకర్ణురాలండి అన్నాం, ఆమె బాగా ఇస్తుందండి అని చెప్పాం, బాగా తండోర వేసాం. ఒక ఆమె పోయింది, ఏదో పండగ వచ్చింది, మొత్తానికి చక్కెర ఏదో లేదనేసి, అమ్మ బంధువులు వచ్చారు, కొద్దిగా ఒక గ్లాసు చక్కెర ఉంటే అమ్మా అనింది. ఆయన దగ్గర 3-4 కేజీలు చక్కెర ఉంది. లేదమ్మా చక్కెర లేదు, పో అనింది అనుకో. అలా చక్కెర ఇవ్వకుండా ఉన్నవారిని మీరు దానకర్ణురాలు అంటారా, మంచివామంటారా? ఏమంటారు? ఏమంటే తండోర వేసారా మంచిదని దానకర్ణురాలు అనేసి, ఒక గ్లాస్ చక్కెర లేకపోయిందని కేజీ చక్కెర పెట్టుకొని ఆమె దానకర్ణురాలు అండి అంటాం. హల్లెలూయా. అంటే మంచితనం కనపడాలంటే, మంచివాడని తెలియాలంటే మనం ఏం చేయాలి? మంచితనాన్ని కనపరచాలి, చూపించాలి. అలా యేసు దేవాది దేవుడు ఏం చేశాడంటే తన మంచితనాన్ని అంతా చూపించాడు. ఎలా చూపించాడు? ఆయనకి ఇచ్చే గుణాన్ని ఉందనేసి ప్రకృతిలో అనేకమైన వాటిని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రకృతిని ఇవ్వడమే కాదు, ఇంకా ఏమిచ్చాడు? తన ఒక్క కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని మన కోసం ఏం చేశాడు? ఇచ్చేశాడు. దేవుడు ఎంత శ్రమ పడ్డాడు, ఎంత కష్టపడ్డాడండి మన కోసం. ఆదికాండంలో మీరు చూస్తే 6 దినాలు కష్టపడి 7వ దినం ఏం చేశాడంట? విశ్రమించాడు. మహాశక్తిమంతుడు ఏం చేశాడు? విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. అంటే మహాశక్తి అలసిపోయింది. అలసిపోదా మరి? సూర్యుడిని చూడండి, ఎంత పెద్దవాడు అంటే సూర్యుడు. భూమి ఎంత పెద్దది అనుకుంటే, ఈ భూమి లాంటి 13 లక్షల భూములు కలిపితే ఒక సూర్యుడు అంట. అలాంటి కొన్ని కోట్ల సూర్యుళ్ళు కలిపితే నక్షత్రం అంట. పెద్ద పెద్ద నక్షత్రాలు ఉన్నాయి, సూర్యుడిని మించిన కొన్ని కోట్ల సూర్యుల కన్నా పెద్ద నక్షత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని చేయాలి, విశ్వాన్ని చేయాలి, కొండ చేయాలి, చెట్లను చేయాలి. చేసి 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 6 కష్టపడి ఏం చేశాడు దేవుడు? విశ్రాంతి తీసుకున్నాడు. ఎంత కష్టపడ్డాడు దేవుడు, మహాశక్తివంతుడే విశ్రాంతి. ప్రియమైన దేవుని పిల్లల చేయడమే కాకుండా దాన్ని ఇవ్వడమే కాకుండా, కలుగు చేయబడిన తర్వాత మనిషి ఎక్కడ పాపం చేసి నరకానికి వెళ్ళిపోతాడు, అతను నా దగ్గరికి రావాలన్న ఉద్దేశంతో తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి ఏం చేశాడు ఆయన? తన ప్రాణాన్ని పెట్టేందుకు పంపించాడు. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి అంత గొప్పవాడైతే యేసుక్రీస్తు కూడా తండ్రి జాడల్లో నడుచుకునే అంత గొప్పవాడు. తండ్రి నాయన ఈ లోకానికి వెళ్ళేసి ప్రాణం పెట్టాడు. లేదు ప్రభువా, వెళ్ళలేను ప్రభువా, కొద్దిగా ఇబ్బంది నాయన, ఏం చెప్ప. మనమైతే ఏం చేస్తాం? మనం ప్రాణం పెట్టాల్సిన అవసరం లే. మనము ఏదైనా పెళ్లి సంబంధంలో తల్లిదండ్రులు ముఖాముఖిగా కూర్చొని, పెళ్లి కొడుకు తరపున వాళ్ళు పెళ్లి కూతురు తరపున మాట్లాడుకొని ఇంటికి పెళ్లి కుదిరిపోయింది, పెళ్లి కొడుకు బాగు అని చెప్పారు అనుకో, ఏం చేస్తుంది? మైక్ తీసుకున్నాను. సో నువ్వు చూసి నేను నిర్ణయిస్తే సరిపోద్దా? అవసరం లేదా? నువ్వెవరు అసలు? నువ్వే చేసుకోబో అంటారు కావాలంటే. హల్లెలూయా. అటు పెళ్లి కొడుకు కూడా అసలు మీరెవరు, నేను చూడకుండా మీరెలా కన్ఫర్మ్ చేస్తారు, మీరెలా ముహూర్తం పెట్టుకొని వస్తారు అంటాం. అంటే పెళ్లి విషయంలోనే మనం ఒప్పుకోలేం. కానీ యేసుక్రీస్తు అలాంటి వాడు కాదు. యేసుక్రీస్తు ప్రాణం పెట్టి వచ్చాను ఆయన అంటే మారు మాట మాట్లాడకుండా యేసుప్రభులు వారు ఈ లోకానికి వచ్చేసారు. హల్లెలూయా. ఎంత మంచోడో కదా. ఆయన గురించి కూడా తండ్రి అడుగు జాడల్లో నడుచుకున్నటువంటి గొప్ప కుమారుడుగా, ఉన్నతుడుగా ఆయన గురించి కూడా ఏం రాయబడిందంటే, ఒక మాట చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని. మనల్ని గొర్రెలగా సాదృశ్యంగా చెప్తూ, ఆయన కాపరిగా సాదృశ్యంగా చెప్తూ, ఎలాంటి వాడంటే ఆయన మంచి కాపరి. యేసుక్రీస్తు కూడా ఎలాంటి వాడు? మంచివాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మనం చూస్తే ఒక గుడ్డోడు యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడు.
కళ్ళు లేకుండా వస్తే, అయ్యా నీకేం కావాలి? అయ్యా నాకు కళ్ళు కావాలి. చేతులు పెట్టి ఏం చేశాడు? అతనికి కళ్ళని ఇచ్చేశాడు. కళ్ళు లేని వాళ్ళకి కళ్ళు ఇచ్చేశాడు. మంచోడు ఆయన. ఒక ఆమె, ఒక విధవరాలు కుమారుడు చనిపోయాడు. చనిపోయే దుఃఖంతో ఆ కుటుంబం, ఆ బంధువులు ఆమె ఏడ్చుకుంటా పోతా ఉంటే ఆ శవం దగ్గరికి వెళ్ళేసి ఆ బిడ్డను పట్టుకొని లేపాడు. లేయి అనేసరికి లేచి కూర్చున్నాడు. చచ్చిపోయిన కుమారుడిని ఇచ్చేశాడు. ఎంత మంచోడో. హల్లెలూయా. మంచి చేస్తానన్నాడు ఆయన. 3 రోజులు వాక్యం చెప్తా అంటే ప్రజలందరూ వింటూ ఉండిపోయారు. వింటూ ఉండిపోయిన పిల్లలు ఇంటికి వెళ్ళేటప్పుడు సొమసిల్లి పడిపోతారేమో కాబట్టి వాళ్ళకి ఆహారం పెట్టాలనేసి వచ్చిన వారందరికీ ఆహారం పెట్టి పంపించాడు. హల్లెలూయా. ఎంత మంచోడో ఆయన. దయ్యాలు పట్టిన వాళ్ళని విడిపించాడు. కుంటి వాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు. ఒక ఆమె 12 సంవత్సరాలు రక్తస్రావం. 12 సంవత్సరాలు ఎక్కడెక్కడో వెళ్ళింది. ఎంతోమంది వైద్యులను కలిసింది. ఎక్కడా ప్రయోజనం లేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే అమ్మ ఏం ప్రాబ్లం లేదంటాడు. ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో చిన్న ప్రాబ్లం ఉందమ్మా అంటాడు. లిస్ట్ రాయిస్తాడు. అవి చేసుకోవాలి, ఇవి చేసుకోవాలి, ఆ చెకప్ చేసుకోవాలి, ఈ చెకప్ చేసుకోవాలి. మొత్తం ఖర్చు పెట్టిచ్చేశారు. మెల్ల ఉండేటివి, చెవులు ఉండేటివి, కాళ్ళలో ఉండేటివి అన్నీ అమ్మేసుకుంది. చివరికి అంతా అయిపోయిన తర్వాత ఆ డాక్టర్లు ఈ డాక్టర్లు రాసిన లిస్టులు లేదా దాన్ని ఏమంటారు మందులు కట్లగా మిగిలితే ఇంక ఆ రోగం తగ్గక ఆ పేపర్లన్నీ ఆ కట్లగా ఉండేవన్నీ చెత్తకుండీలో పడేసి అనుకో అంటది. ఏమని? బతికితే బతకతా, లేకపోతే పోతా, ఏం చేద్దాం ఇంకా అని నిరీక్షణ కోల్పోయిన స్థితిలో యేసుక్రీస్తు ప్రభులు వారు ఆమెని స్వస్థపరిచారు. హల్లెలూయా. ఆమె అనుకో అంటది, నా బ్రతికి ఇంతే, నా బ్రతుకు ఇంతేనని చింతబడుచుంటినమ్మ, నా బ్రతుకు ఇంతేనని చింతబడుచుంటినమ్మ, అంతలోనే యేసయ్య మా ఊరికొచ్చాడమ్మ, ఇంతలోనే యేసయ్య మా ఊరికొచ్చాడమ్మ, మా ఊరికొచ్చాడమ్మ, మా వీధికొచ్చాడమ్మ, మా వీధికొచ్చాడమ్మ, మా ఇంటికొచ్చాడమ్మ. హల్లెలూయా. నా బ్రతికి ఇంతే అనుకుంటా ఉండే ఆ కాలంలో, ఆ టైంలో ఆమె ఊరికి వచ్చాడు, ఆమె వీధికి వచ్చాడు, ఆమె ఇంటికే వచ్చి ఆమెను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఆమె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. కాబట్టి ఇలా మేలు చేయించు, బైబిల్లో రాయబడింది, ఆయన మేలు చేయించు సంచరించాడంట. మంచి చేయించు ఆయన సంచరించాడు. అంటే బ్రతికినంతకాలమేనా? చచ్చిపోయే సమయంలో కూడా ఏం చేశాడమ్మా? ప్రజలందరి కొరకు, మనందరి పాపాల కొరకు ఏం పెట్టాడు? తన శరీరాన్ని పెట్టాడు. చివరి రక్తపు బొట్టు వరకు ఆయన కార్చాడు. చివరికి ఏమొచ్చిందంట ఆయన బాడీలో నుండి? రక్తము నీళ్లు గారే అంట. నీళ్ళు ఎందుకు గారే? బాడీలో బ్లడ్ అంతా వెళ్ళిపోతే ఇంక నీరే వచ్చేది. దాన్ని ఏమంటారు? ప్లాస్మా అంటారు. ఆ నీరు మన బాడీలో దెబ్బ తగిలిన తర్వాత రక్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత నీరు లాంటిది గారుతూ ఉంటుంది ఆ బరుక్కున్న చోట. అంటే ఇంక బ్లడ్ లేదు అక్కడ, నీరు వస్తుంది. అలాంటి మాట ఆయన బాడీ మొత్తంలో బ్లడ్ అయిపోయింది. చివరి రక్త బొట్టు వరకు నీ కొరకు పెట్టాడు. కానీ మనం ఎలా తీసుకుంటాం? దాన్ని నిర్లక్ష్యంగా తీసుకుంటాం. ఆయన రాకడకు అనేకుల్ని సిద్ధపరచాలి, మనం ఆయన రాకడలో ఎత్తబడాలి అనే ఆలోచనతో చాలామంది తీసుకోరు. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన గురించి ఆలోచిస్తే ఆయన ఎలాంటి వాడు? ఆయన మంచివాడు. తండ్రి మంచోడే, యేసుక్రీస్తు మంచోడు. ఇంకా 3 ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఎవరు? ఆయన కూడా మంచోడు. ఆయన ఎంత మంచోడు అంటే 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చేసాడు. పరలోకం నుండికి వచ్చేసి మనల్ని నీతి మార్గంలో నడిపించడానికి, మనల్ని సత్యంలో నడిపించడానికి ఏం చేశాడు? ఈ లోకంలో నుండిపోయేసి మనల్ని హెచ్చరిస్తూ, నాయన ఇది తప్పు, ఇది పాపం, ఇలా ఉండాలనేసి మనల్ని నడిపిస్తూ, మనకు బోధిస్తూ, మనల్ని ఆదివారం మందిరానికి నడిపిస్తూ, ప్రార్థనలో నడిపిస్తూ, వాక్యంలో నడిపిస్తూ. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఈ మందిరం కట్టాలి. ఇప్పుడు పరిమళక్క వాళ్ళకి లేదా ప్రసాద్ బాబు సార్ వాళ్ళకి మందిరం కట్టాలి, కుర్చీలు వేయాలి, మైక్ సెట్ చేయాలి, వాక్యం వినిపించాలి అనే ప్రేరణ ఎలా వచ్చింది? పరిశుద్ధాత్మ దేవుడు కలుగు చేశాడు. హల్లెలూయా. మీరు దేవుని సేవకు కానుకివ్వాలి, దేవుని సేవకు ప్రోత్సాహకరంగా ఉపయోగకరంగా ఉండాలని మీకెందుకు అనిపిస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తా అన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని సర్వసత్యంలోకి, దేవుని వైపు, దేవుని మార్గంలో నడిపిస్తా అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే మంచి చేస్తున్నాడు. ఆయన మంచోడే. అలా యేసుక్రీస్తు మంచోడే, తండ్రి మంచోడే.
పరిశుద్ధాత్మ దేవుడు మంచోడే. ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయనకు పుట్టిన మనం కూడా ఎలా ఉండాలి? ఆయన మంచోళ్ళుగా ఉండాలి. ఇలా మంచిగా లేకుండా పోవడం వల్ల ఆయన ఏమైపోయాడంటే ఉగ్రుడైపోయాడు. మన వాక్యాంశం ఏంటి? మంచి దేవుడే మహా ఉగ్రుడైతే, ఈ మంచివాడే ఇంత మంచోడు అని చెప్పుకున్నా కదా, ఈ మంచోడే ఉగ్రుడు కూడా అయిపోతాడు. ఆయన ఉగ్రతను ఎలా కనపరుస్తాడంటే ఏదో కత్తులు, కటార్లు, చైన్లు అలాంటివి పెట్టుకొని మన మనిషి కలుగు చేసిన వస్తువులతో మనిషిని గాయపరిచేవాడు కాదు ఆయన. ఆయనకు కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఈ మనిషి ఏమనుకున్నాడంటే దేవునికి కత్తులు ఉంటాయి, కటార్లు ఉంటాయి, గొడ్డళ్ళు ఉంటాయి అని ఈడు చేసినవి ఆయనకు పెట్టినాడు. ఆయనకు ఉండవు. నువ్వు చేసినవి ఆయన ఎందుకు పెట్టుకుంటాడు? ఆయనకు కొన్ని ఆయుధాలు ఉన్నాయి. ఏంటివి అవి? నిన్ను కొన్ని వాటిలో పెట్టాడు. ఏంటివి అవి? పంచభూతాలు. ఏంటి నాయన? పంచభూతాలు అంటే దయ్యాలు అనుకున్నారు. దయ్యాలు కాదు. పంచభూతాలు అంటే నింగి, నేల, నీరు, నిప్పు, గాలి. ఈ పంచభూతాల్లో మనం ఉన్నాం. ఈ పంచభూతాల్లో పెట్టాడు. ఇవన్నీ ఏంటి? దూతలు. ఇవన్నీ ఏంటి నాయన? బైబిల్ ప్రకారం మీరు చూస్తే అవన్నీ ఏంటి? దూతలు. భూమి ఏంటి? భూమాత కాదు, దూత. ఆకాశం ఒక దూత, అగ్ని ఒక దూత, నీరు ఒక దూత, గాలి ఒక దూత. ఈ దూతల మధ్యలో మనల్ని పెట్టి మనల్ని పోషిస్తా అన్నాడు. ఈ పోషిస్తున్న వాటితోనే ఆయన ఉగ్రుడయ్యాడు అనుకో, ఏం చేస్తాడు? వాటితోనే మనల్ని నాశనం చేస్తాడు. హల్లెలూయా. అంతే కదా. ఇప్పుడు మన పిల్లల్ని మనం చాలా గారాబంగా, మనం పుట్టిన పిల్లల్ని చాలా గారాబంగా పెంచుతూ ఉంటాం. అవునా? వాళ్ళని ముద్దాడడం, వాళ్ళ బొగ్గ గిల్లుకోవడం, ఎట్టనుకోవడం, ఎంత అల్లారు ముద్దుగా గారాబంగా చేస్తూ ఉంటాం కదా. అలా పెంచే పిల్లల్ని తల్లి అయితే సంకల పెట్టుకోవడం, ఇంకా కొద్దిగా ఇష్టమైతే ఎట్ట పెట్టుకోవడం, ఇంకా కొంతమంది ప్రేమ ఎక్కువైపోయి మీద ఎక్కించుకొని తీసుకొని పోతూ ఉంటారు. అలా మీద ఎక్కి కూర్చున్నాడు జుట్టు పట్టుకొని ఏదో గ్రిప్ కోసం మెల్లిగా వస్తా ఉన్నాడు, నాకేం ప్రాబ్లం లే. ఆ మీదెక్కి కూర్చున్నాడు, ప్రేమతో పైకెక్కి కూర్చోబెట్టుకున్న ఆ పిల్లోడే చెవు కొరికేసాడు అనుకో. కూర్చున్నాడు చెవు కొరికేసినాడు అనుకో. చెవులోకి వచ్చేసి కూ అన్నాడు అనుకో. ఏమొచ్చేస్తుంది? చెవు కోపం వచ్చేసి ఏ అనేసి చాలామంది కిందేసి కొట్టేస్తా అనేసి అంటూ ఉంటారు. కోపం అంటే వాళ్ళ స్థాయిని బట్టి ఏం చేస్తూ ఉంటారంటే కోపం కనపరుస్తూ ఉంటారు. హల్లెలూయా. కొంతమందికి కోపం వచ్చింది అనుకో చేతితో కొడతారు. ఇంకొంతమందికి కోపం వస్తే గింటితో కొడతా ఉంటారు, ఇంట్లో ఉన్న గింటలు ఎత్తుకొని. ఇంకొంతమందికి ఎక్కువ అంటే ఆ కోపం రేంజ్ని బట్టి. ఇంకా కోపం వస్తే పప్పు గుత్తితో కొడతారు కొంతమంది. పప్పు గుత్తి తీసుకొని కొడతా ఉంటారు. ఇంకొంత కోపం ఎక్కువైపోతే గింటి బాగా కాల్చి వాత పెట్టేస్తూ ఉంటారు, కాల్చేస్తూ ఉంటారు. ఒక ఆమె అయితే కోపంతో వాళ్ళ కొడుకు ఏదో పెద్ద తప్పు చేసినాడు అనేసి కట్టేసి హోల్మాన్ కట్టేసి కళ్ళ కారం కొడుతుంది. చేస్తావా తప్పు అంటుంది. అమ్మో ఎంత కోపమా నీకు? అంటే స్థాయిని బట్టి ఏమొస్తుందంటే ఆ వస్తువులు, వాడే వస్తువుల స్థాయి కూడా మారుతూ ఉంటుంది అన్నమాట. అంతే కదా. చిన్న తప్పు చేశాడు అనుకో, నీళ్ళు తెచ్చేయమన్నావు, నేను ధ్యానన్నాడు, ధ్యానన్నంత మాత్రం రోకల బండ తీసుకొని కొట్టేస్తావా? ఏం చేస్తావు? దాని స్థాయి తగినట్టు ఏదో దండిస్తావు. పెద్ద తప్పు చేస్తే ఎవడైనా కాళ్ళు ఇంచేసి వచ్చేసాడు అనుకో, ఏదైనా పెద్ద తప్పు చేసినాడు అప్పుడు రోకల బండ వాడతావు. హల్లెలూయా. స్థాయిని బట్టి నువ్వు ఎలా వస్తువులు వాడతావు కొట్టేదానికి ఆయన కూడా ఏం చేస్తాడంటే ఆయన దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఈ పంచభూతాలు. హల్లెలూయా. వాటిని ఉపయోగిస్తాడు. ఆ మంచివాడే మహోగ్రుడు అయిపోతాడు. అందుకే ఒక వచనం చదువుకుందాం. అన్ని వాటి గురించి మనం చూడంగానే ఒక్క విషయాన్ని గురించి మాత్రం నేను చెప్పి ముగించేస్తాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23, 24 చదవండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయము 23, 24. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిర్ర 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 తిరుగుచు సుడిగాలి అంటది. అంటే ఆయన దండిస్తాడంటే ఆ మంచోళ్ళందరినీ దండించడు. మంచోళ్ళని ఎందుకు దండిస్తాడు ఆయన? మంచోళ్ళని దండించడు. ఎవరిని దండిస్తాడంటే దుష్టుల్ని దండిస్తాడు. దుష్టుల మీదకి ఆయన ఉగ్రత పెళ్ళునొస్తుంది. గిరగిరగిర తిరుగు సుడిగాలి చేత దండిస్తాడు. బైబిల్లో చాలా రకాలుగా ప్రకృతి వైపరీత్యాల ద్వారా, ఆ మధ్యకాలంలో కరోనా ద్వారా, ఐగుప్తులో తెగుల ద్వారా అలా దేవుడు దండిస్తాడు ఆయా సందర్భాన్ని బట్టి. హల్లెలూయా నాన్న. ఆ సందర్భాన్ని బట్టి. హల్లెలూయా. ఇప్పుడు వడగండ్లు పడతాయి. వడగండ్లు గురించి ఒక మాట రాయబడింది కీర్తనల గ్రంథంలో. చదవండి ఆ మాట. వడగండ్ల గురించి కీర్తనల గ్రంథం
147వ కీర్తన 17వ వచనం. నేను ముగించేస్తాను, 2 మాటలు చెప్పి జాగ్రత్త వినండి. 147వ కీర్తన 17వ వచనం. ముక్క ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే అంట. కొంతమంది తల్లిదండ్రులు ఆడు పరిగెడతా అంటే కర్రతో ఇసిరేస్తూ ఉంటారు, రాయితో ఇసిరేస్తూ ఉంటారు కోపం వచ్చేసి. ఇప్పుడు దేవుడు కూడా కోపం వస్తే నువ్వు మంచివాడుగా జీవించకుండా ఆయన కోపాన్ని పుట్టించేవాడుగా దుష్టుడుగా ఉంటే ఆయనే విసిరేస్తాడంట తెలుసా. ముక్క ముక్కలుగా వడగండ్లు విసిరేస్తాడంట. ఆ మధ్యకాలంలో తెలంగాణలో కూడా వడగండ్లు పడ్డాయంట. ఎంతెంత తెలుసా? 250 గ్రాముల పైన బరువైన వడగండ్లు పడ్డాయంట. కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద వడగండ్లు పడతా ఉంటాయి. ఎందుకు అంతంత పెద్ద పడుతున్నాయి? ఆయన ఎసరతా అన్నాడు అనమాట. హల్లెలూయా. అలాంటివే కాదు, ఇంకా ఆయన కోపం వస్తే ఎలాంటివి విసరతాడు తెలుసా? ఈ వడగండ్లే ఇది అనుకుంటే బైబిల్లో చూడండి, ఇంకా ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. ప్రకటన గ్రంథము 8:7. ప్రకటన గ్రంథము 8:7. మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లను అగ్నియు. ఎలాంటి వడగండ్లు పడ్డాయంట? ఇంకా కోపం వస్తే రాబోయే కాలంలో ఆయన రాకడ సమీపించేటప్పుడు ఎలాంటి వడగండ్లు పడతాయంట తెలుసా? రక్తముతో మిళితమైన వడగండ్లు ఉడిపిస్తాడంట ఆయన. వడగండ్లు మామూలుగా వడగండ్లు పడినాయి అనుకో, ఏదో చిన్నవి పడ్డాయి అనుకో ఎంజాయ్ చేస్తాం. వడగండ్లు పడుతున్నాయి అనేసి. ఇప్పుడు ఇంచుమించుగా 250 గ్రాములు వడగండ్లు పడ్డాయి అనుకో. 250 గ్రాములు అంటే దగ్గర 1/4 కేజీ. ఇప్పుడు 1/4 కేజీ గుండ్లు ఉంటాయి కదా, అలాంటి గుండ్లు లాంటి పైన నుండి పడుతున్నాయి. వెనక ఎలా ఉంటుంది? కారు అద్దాలు పగిలిపోతాయి, రేకులు పగిలిపోతాయి, నువ్వు బయట ఉంటే తల పగిలిపోద్ది. హల్లెలూయా. విసిరేస్తానన్నాడంట. అది దాంట్లో కూడా ఆయన రాకడ కాలంలో ఎలా ఉంటాయంటే రక్తపు వడగండ్లు కురిపిస్తాడంట. ఇంకా ఇంకొక చోట చూసినట్లయితే, అంటే వడగండ్ల గురించి మాత్రమే చెప్తాను నేను మీకు. దీన్ని బట్టి ఆయన ఉగ్రత ఈ ప్రకృతిని బట్టి ఎలా చేస్తాడో మీరు ఆలోచించుకోండి. ఇంకా ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయం 21వ వచనం. 5 మనుగులు బరువు గల పెద్ద వడగండ్లు ఆకాశము నుండి. ఎంత పెద్దవంట? 5 మనుగులంట. మనుగంటే ఎన్ని కేజీలు? ఏమైనా ఐడియా ఉంది మీకు? మనుగంటే ఎన్ని కేజీలమ్మా? ఎవరికి ఐడియా లేదా? 20 కిలోలా? 20. ఓకే, అంటే 20 కన్నా ఎక్కువ ఏదో చెప్తా ఉంటారు. సరే, ఊరికి అనుకుందాం మనం. మనకంటే మనకు ఐడియా లేదు కాబట్టి, ఊరికి ఐడియా లేదు కాబట్టి 1 కేజీ అనుకుందాం. ఎంత అనుకుందాం? 1 కేజీ అనుకుందాం. ఇప్పుడు 5 మనుగులు అంటే సింపుల్గా మనం వేసుకున్నాం. పెద్ద బరువు ఇది వేసుకోవాలా, దాని దగ్గర 60 కేజీలు ఏమో వస్తుందేమో మొత్తం వేసుకుంటే, కొలత వేసుకుని మనకి తెలియదు. ఓకే, 5 కేజీలు వేసుకున్న 5 కేజీలు వడగండ్లు పడ్డాయి అనుకో, ఎలా ఉంటుందమ్మా? బయట ఉంటే మనిషి బతికేదానికేనా? చూడండి, ఆయన ఉగ్రత, ఆయన కోపం వస్తే ఎలా కురిపిస్తాడు చూడండి. ఆయన మహోగ్రుడు అయిపోతాడు. మంచితనం ఆయనలో ఉన్న మంచితనం నీలో ఉంటే, ఆ మంచి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే సంతోషం, హ్యాపీ, అన్నీ అనుగ్రహిస్తాడు, ఇంకా ఇస్తాడు. కానీ ఆ మంచితనాన్ని పక్కన పెట్టావు అనుకో. కొన్ని సందర్భాల్లో పెళ్ళి గురించి అలా అడిగేటప్పుడు అమ్మాయి మంచిదేనా అంటే వాళ్ళు చెప్తారు, మంచిదేనండి, అమ్మాయి బాగా చదువుకునింది, తెల్లగా ఉంటుంది, బాగా మాట్లాడగలుగుతుంది, బాగా టాలెంటు, బాగా మంచి మార్కులు వచ్చాయి, కానీ అన్నారు అనుకో. ఏముంటుంది? కానీ అన్నారు అనుకో. కానీ అంటే అర్థం ఏంటన్నమాట? ఏదో గూను ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో లోపం ఉందని. అలాంటి కానీ నీలో ఉండకూడదు. దేవునిలో ఆ కానీ లేదు. ఆయన మంచివాడు అంతే. ఆయన లేదో పాపం ఉంది, ఆయన లేదో తప్పు ఉంది, ఏమీ లేదు. మంచివాడు. నువ్వు కూడా మంచివాడుగా ఉండాలి. కానీ ఉందనుకో, నీకు హానే. ఏ హాని? ఇక్కడ చూస్తాడు, వడగండ్లు కురిపిస్తాడంట. హల్లెలూయా. ప్రకృతి వైపరీత్యాలు సృష్టిస్తాడు దేవుడు. ప్రకృతిని వాడుకొని మనిషిని దండిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనలో కానీ ఉంటే హాని, ప్రమాదం ఉంది మన జీవితంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి చేసేవారుగా ఉండాలి. మంచే మనలో కనపడాలి, మంచిని కనపరచాలి. ఆయన అలా మంచిని కనపరిచాడు మోషేకి. మనం కూడా ఏం చేయాలి? ఇతరులకే మంచి కనపరచాలి. నీరుకుండే గుణం ఏంటంటే నీరు శుభ్రపరుస్తుంది, శుభ్రంగా ఉంటుంది. అవునా? ఇప్పుడు మనం అందరూ ఎడొచ్చి కూర్చున్నాం,
కూర్చున్న మనం అందరూ ఇక్కడ కూర్చున్నాం అంటే ఏం చేసుకొని వచ్చి కూర్చున్నాం? స్నానం చేసుకొని, నోరు కడుక్కోనో, ముఖం కడుక్కోనో, తల స్నానం చేసుకొని వచ్చి కూర్చున్నాం. అలా స్నానం చేయకుండా ఒక సంవత్సరం పాటు వచ్చి కూర్చున్నాం అనుకో, ఏం చేస్తారు మేడం? కూర్చోగలుగుతాం మనం? దుర్వాసన, ముక్కు మూసుకొని బయటికి వెళ్ళిపోతాం, వాక్యం కూడా వినలేం మనం. కాబట్టి నీరు ఏం చేసిందంటే మనల్ని శుభ్రపరిచింది. శుభ్రపరిచిన నీరే ఎలా ఉంటుంది తెలుసా? శుభ్రంగా ఉంటుంది. వర్షం పడినప్పుడు చూడండి, ఎర్రగా ఉంటాయి నీళ్లు, నదులు కానీ కాలువలు కానీ, ఆ గుంతలలో కూడా చూసినప్పుడు ఎర్రగా బ్రౌన్ కలర్లో అయిపోయి ఉంటాయి నీళ్లు. కొంత టైం తర్వాత, కొన్ని రోజుల తర్వాత ఆ మురికి నీరుగా ఉన్నదే ఏమైపోతుంది? ఆ మన్నంతా కిందకి వెళ్ళిపోయి, ఆ మురికంతా కిందకి వెళ్ళిపోయేసి తేట నీరు కనపడుతూ ఉంటుంది, స్వచ్ఛంగా కనపడుతూ ఉంటాయి నీళ్లు. అంటే నిన్ను శుభ్రపరుస్తుంది. అది మురికైనా అది కూడా శుభ్రంగా ఉంటుంది, శుభ్రంగా మారుతుంది. అలానే నువ్వు మంచివాడుగా ఉండాలి, ఇతరులను మంచివాళ్ళుగా మార్చాలి. నువ్వు పరిశుద్ధుల్ని తయారు చేయాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధతలోకి నడిపించాలి, నువ్వు పరిశుద్ధంగా ఉండాలి, మంచివాడుగా ఉండాలి, మంచిని కనపరచాలి నువ్వు. అంతే, చెడ్డను కనపరచకూడదు మనం. చాలామంది ఏం చేస్తారంటే, సెల్ ఫోన్లో ఏదైనా వచ్చింది అనుకో, చికెన్ 65 ఎలా తయారు చేయాలి అని వచ్చింది అనుకో, చూస్తారు, బాగుంది అనుకో, దాన్ని ఆ పక్కింటి అక్కకి షేర్ చేస్తుంది. వదినా ఎంత బాగుంది చూడు అని పక్కింటి వాళ్ళకి వీళ్ళకి షేర్ చేస్తారు. కొంతమంది సినిమా పాటలు, సినిమా డైలాగులు షేర్లు చేస్తూ ఉంటారు, వాట్సాప్లో పెడతా ఉంటారు, ఇతరులకు దాన్ని కనపరుస్తూ ఉంటారు. దాన్ని కాదు నువ్వు కనపరచాల్సింది, దేవుని వాక్యాన్ని కనపరచాలి, మంచిని కనపరచాలి. హల్లెలూయా. మంచిని తెలియపరచాలి. నువ్వు తెలియపరచకపోతే గొర్రె పిల్లగా మన కొరకు రక్తం ఇచ్చిన ఆ యేసుక్రీస్తు ప్రభుల వారే గురించి ఒక మాట చివరిగా చదవండి. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం. ప్రతి స్వతంత్రుడును గొర్రె పిల్ల యొక్క మహా ఉగ్రత దినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? అమ్మో, ఆయన ఉగ్రుడైపోతే ఇంకేమైనా ఉందా? గొర్రె పిల్లగా ఉన్నటువంటి ఆయనే కొదమసింహంగా రాబోతున్నాడు, మహా ఉగ్రుడుగా రాబోతున్నాడు. కాబట్టి ఆయన ఉగ్రతకు మనం గురి కాకూడదు అంటే దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. చాలామంది ఉపద్రవాలతో నశించిపోతున్నారు, వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా నశించిపోతున్నారు. కానీ మనకు కరోనా వచ్చినా, ప్రమాదాలు వచ్చినా మనం సజీవ లెక్కలో ఉన్నామంటే మారే అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. మన జీవితాన్ని మార్చుకునే అవకాశం. మనం ఏ పాపిష్టి బ్రతుకు, ఏ చెడు బ్రతుకు బ్రతుకుతున్నామో దాన్ని మార్చుకొని దేవుని కొరకు మారాలి అనే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని మనం ఉపయోగించుకుంటే ఓకే, లేకపోతే ఆయన మహోగ్రత పెళ్ళుమని దిగి వస్తుందంట. చూసారా పిడుగులు ఎలా ఉంటాయో? పిడుగులు పడినప్పుడు ఏమైపోతుంది నాయన? నేను యూట్యూబ్లో కూడా ఒక చిన్న వీడియో పెట్టినా. ముగ్గురు నిలబడుకొని మాట్లాడుతూ ఉండారు. ముగ్గురు నిలబడి మాట్లాడుతూ అంటే పైనుండి కరెక్ట్గా పిడుగు వచ్చి వాళ్ళ మధ్యలో పడింది. పడేసరికి ముగ్గురు 3 పక్కన పడిపోయినారు, అలా స్పాట్లో చచ్చిపోయినారు. పొలానికి వెళ్తాడు ఒక ఆయన, ఆ పొలానికి వెళ్ళినోడు తిరిగి రాడు, ఉరుము పడిపోతుంది, పిడుగు పడిపోతుంది. హల్లెలూయా. అంటే ఆయన పెళ్ళున మహోగ్రత వస్తుంది, చాలామంది హఠాత్తుగా చనిపోతున్నారు. కానీ నీకు అవకాశాన్ని ఇచ్చాడంటే నువ్వు మారాలని, నువ్వు మారి ఆయన వద్దకు రావాలని. హల్లెలూయా. కాబట్టి ఆయన ఉగ్రతకు గురి కాకుండా ఆయన మంచితనాన్ని అనుభవించిన మనము, ఆ మంచితనం కలిగిన ఆయనను చూసిన మనము, ఆయన పిల్లలుగా మనం కూడా మంచివారుగానే మనం ఉండాలి. దుష్టులుగా మనం ఏం చేయకూడదు? మారకూడదు. దుష్టత్వాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఉగ్రతకు, ఆయన మంచితనానికి పాత్రుడుగా ఉంటావా? ఆయన ఉగ్రతకు పాత్రుడు అవుతామా? ఆయన మంచితనానికి ఏం చేద్దాం? పాత్రులుగా ఉందాం. ఆయన మహోగ్రతకు ఏం చేద్దాం? పాత్రులుగా కాకుండా మనం తప్పించుకుందాం. అట్టి ఆలోచనతో మనం ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలనేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, విన్న మాటలను బట్టి మంచి దేవుడే మహోగ్రుడైతే